ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా చేరి ప్రభువుని స్తుతించటానికి, ఘనపరచటానికి, ప్రభువు మాటలు ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రతి బుధవారము మనము మత్తయి సువార్త ధ్యానాల్లో ఉన్నాము. 12 అధ్యాయాలు ముగించుకున్నాము. 13వ అధ్యాయములోనికి వచ్చాం. ఈ రోజు నుంచి మనము 13వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మమ్మలను ప్రేమించి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఇప్పటి వరకు నాయన మీ సన్నిధానములో మీ వాక్యము చేత నీ ఆత్మ ద్వారా మా జీవితాలను ప్రభు నాయన మీరు దర్శిస్తూ మాట్లాడుతూ, మా జీవితాలలో మేము ఎలాగూ నీ సన్నిధిలో బ్రతకాలో, పడిపోకుండా మీ సన్నిధిలో మేము స్థిరులుగా ఉండటానికి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరోసారి మీ వాక్యము దగ్గరకు వచ్చాము. నీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచి మీ వాక్యము ద్వారా మేము బలపడి ఆధ్యాత్మికమైన తృప్తితో వెళ్ళుటకు మమ్మల్ని సిద్ధపరచండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థన చేస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనము మత్తయి సువార్త 13వ అధ్యాయములోనికి వచ్చాం. దైవ గ్రంథములో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి 9 వచనాలు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చాలండి. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయాన్ని ఉపమానాల అధ్యాయం అంటారు. ఈ 13వ అధ్యాయం అంతా కూడా మనకు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క పరలోక రాజ్యాన్ని, మరో ప్రక్క ఆ పరలోక రాజ్యాన్ని ఒక పోలికతో పోలుస్తూ ఒక ఉపమానాన్ని ఆయన చెబుతూ, ఈ 13వ అధ్యాయములో ఉన్న ఉపమానాలతో కూడినటువంటి గొప్ప సంగతులు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 13వ అధ్యాయానికి మనం ఉపమానాల అధ్యాయము అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉపమానాల ద్వారా దేవుడు మాట్లాడాడు.
ఉపమానము అంటే ఒక జరిగిన విషయాన్ని, మన కళ్ళ ముందు కనబడే సంగతిని మన ముందు పెట్టి దానికి దేవుని వాక్యాన్ని పోల్చి చెప్పటాన్ని ఉపమానం అంటారు. చాలామంది ఉపమానం అనగానే కట్టుకథలు చెప్పి లేనిపోయినటువంటి మాటలు చెప్పి అవి ఉపమానాలు అనుకుంటారు. ఉపమానం అంటే అది కాదు. ఉపమానము యొక్క ఉద్దేశం ఏంటంటే ఉన్నదాన్ని చూపెడతాడు, ఆ ఉన్నదాన్ని బట్టి మనకు పాఠాన్ని నేర్పిస్తాడు, జరిగే సంగతులు మనకు తెలియచేస్తాడు, వాటిని బట్టి వాక్య సంబంధమైన విషయాలు మనతో మాట్లాడతారు. యేసు ప్రభు బైబిల్ గ్రంథములు ఉపమానాలు చెప్పాడు కానీ కథలు చెప్పలేదు. ఆయన కల్పించిన కథలు వేరు, ఉపమానాలు వేరు. ఉపమానము అనగానే ఉన్నదానిలో నుండి గొప్ప సంగతులు మనకు అర్థమవటానికి వాక్యాన్ని పోల్చి చెప్పటమే ఉపమాన భావాలతో కూడినటువంటి విషయం అంటారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 13వ అధ్యాయములో ఒక సముద్ర తీరానికి వెళ్ళి కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయములో యేసు ప్రభువారు ఒక ఇంటిలో బోధిస్తూ ఉండగా వారి యొక్క తల్లి సహోదరులు అక్కడికి రావటం, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చి బయట నీ కోసం నిలబడి ఉన్నాడు అని చెప్పగానే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారే నా తల్లి నా సహోదరులు అని వారికి చెప్పిన సందర్భం తరువాత ఆయన అదే రోజున అక్కడ నుండి లేక ఆ ఇంట నుండి బయలు వెళ్ళి సముద్ర తీరాన కూర్చున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు సముద్ర తీరానికి వచ్చాడు అని ప్రజలకు వర్తమానం వెళ్ళగానే అనేక మంది జనసమూహాలు కూడా ఆ సముద్రం దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆయన మాటలు వినాలి, ఆ మాటలు మళ్ళీ మళ్ళీ మనకు దొరకవు, కాబట్టి రండి, ఆయన సముద్ర తీరాన కూర్చున్నాడట అని జనసమూహాలన్నీ కూడా మాట్లాడుకొని ఆయన యొద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న ఒక దోణిలో కూర్చున్నాడు. ప్రజలందరూ కూడా ఆ సముద్ర తీరాన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిలబడినప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఒక సంగతి వారికి తెలియచేస్తున్నాడు. ఇది క్రైస్తవ లోకానికి చాలాసార్లు చదివిన విషయాలే కానీ ఇందులో చాలా సంగతులు దాచబడి ఉన్నాయి. దీనిని ఏమంటారంటే విత్తువాని ఉపమానము అంటారు. విత్తువాని ఉపమానము. ప్రియులారా, విత్తువాని యొక్క ఉపమానములో మనకు 4 స్థలాలు కనబడుతున్నాయి. ఒక విత్తనము కనబడుతుంది, విత్తేవాడు కనబడుతున్నాడు. 4 స్థలాలు కనబడుతున్నాయి. విత్తనము ఒకటే, విత్తేవాడు ఒకడే. ఫలించిన విధానాలు వేరుగా ఉన్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఒకసారి మనం 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవరు బయలు వెళ్ళారు? విత్తేవాడు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? విత్తటానికి బయలుదేరాడు. విత్తువాడు విత్తటానికి బయలుదేరాడు అంటే అతని చేతిలో ఏమున్నాయని మనం తెలుసుకోవాలి? విత్తనాలున్నాయి అని తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు విత్తేవాడు విత్తనములను చేత పట్టుకొని విత్తటానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక విత్తేవాడి హృదయములో ఒక ఆలోచన ఉంటుంది.
నేను ఈ విత్తనాలను చేత పట్టుకుని వెళుతున్నాను, పొలములో విత్తుతాను, ఎంతవరకు నాకు ప్రతిఫలం దొరుకుతుంది? ఈ ఆలోచనతోనే వెళతాడు. ఎందుకంటే విత్తేవాడు భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు. ఏ విత్తేవాడైనా విత్తనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు పంట సమృద్ధిగా రావాలని కోరుకుంటాడా, సగం రావాలని కోరుకుంటాడా? ఏ విత్తనాలు వేసేవాడైనా పంట సమృద్ధిగా రావాలి, ఆ పంట వలన నేను నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే ప్రియులారా విత్తుతాడు. ఉదయం విత్తని, సాయంకాలం విత్తని, ఎప్పుడైనా విత్తనివ్వండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనము చూద్దాము రండి. ప్రసంగి గ్రంథం వాక్యాన్ని మనము చూచినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట ఎంత అద్భుతంగా ఉందో మనము చూడొచ్చండి. 11వ అధ్యాయము వాక్యములో నుండి మనము చూస్తే ప్రియులారా, 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 6వ వచనం, ఉదయమందు విత్తనము విత్తుము, అస్తమయమందును నీ చెయ్యి వెనుకకు తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో, లేక రెండును సరి సమానముగా నీవు ఎరుగవు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, విత్తనాలు తీసుకున్నవాడు విత్తటానికి బయలుదేరతాడు. కొన్ని విత్తనాలు ఉదయం విత్తొచ్చు, కొన్ని విత్తనాలు సాయంకాలమున విత్తొచ్చు. కానీ విత్తినటువంటి వాడికి ఏది ఫలిస్తుందో, ఏది ప్రియులారా అది ఎదుగుతుందో విత్తేవానికి తెలియదు అని చెబుతున్నట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం. వాస్తవమే కదండి అది. విత్తేవాడు ఎప్పుడైనా విత్తనివ్వండి, ఏది ఫలిస్తుంది, ఏది ఎదుగుతుంది అనే విషయం విత్తేవాడికి తెలియదు. విత్తేవాడికి తెలిసిందల్లా ఏంటంటే, నేను విత్తనాలు వేస్తున్నాను, ఆ విత్తనాలు 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అతడు విత్తనాలు విత్తుతాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ప్రియులారా, అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, విత్తేవాడు ఒక భారంతో బాధ్యతతో విత్తినప్పుడు ఆ వచ్చే పంట కూడా సంతోషంగా వస్తే చాలా ఆనందపడిపోతాడు కదండి. ఒకసారి కీర్తనల గ్రంథంలో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన ఒక మాట మనము చూద్దామండి. కీర్తనల గ్రంథము 126వ కీర్తన, 126వ కీర్తన వాక్యములో నుండి 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు. చాలండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఎలా విత్తటానికి వెళుతున్నాడండి? చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే విత్తనాలు చేతిలో పట్టుకున్నాడు, చేతిలో పట్టుకున్న విత్తనాలు తీసుకెళ్తూ ఏం చేస్తున్నాడట ఆ వ్యక్తి? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? చేతిలో విత్తనాలు ఉన్నాయి, పొలం ఉంది, పొలం దగ్గరికి వెళుతున్నాడు, విత్తనాలు విత్తటానికి వెళుతున్నాడు. విత్తనాలు విత్తటానికి వెళుతున్నటువంటి వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఏవండి, ఎందుకు ఏడుస్తున్నాడు? ఈ విత్తనాల వలన నాకు ఫలం ఉందా? ఈ విత్తనాల వలన నాకు ఆనందము కలుగుతుందా? ఈ విత్తనాల వలన నాకు దుఃఖము కలుగుతుందా? ఈ విత్తనాల వలన నాకు లాభము కలుగుతుందా? లేక ఈ విత్తనాల వలన నాకు ప్రియులారా నష్టము జరుగుతుందని ఎన్నో ఆలోచనలతో వెళుతూ ఉంటాడు. ప్రియులారా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విత్తువాని ఉపమానములో విత్తువాని గురించి మాట్లాడుతున్నాడు, పొలాన్ని గురించి మాట్లాడుతున్నాడు, విత్తనాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, ప్రియులారా, ఆయన సమస్తము ఎరిగిన వాడు కనుక, ఆయనకి సమస్తము తెలుసు గనుక, ఇదిగో పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని వాక్యంలో
ప్రియులారా రాయబడింది. కనుక ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు దైవజనుడు విత్తేవాడైతే, ప్రియులారా విత్తనాలు దేవుని వాక్యమైతే, మన హృదయాలు పొలాలైతే, స్థలాలైతే, ఇప్పుడు వేయబడిన విత్తనాలు ఎంతవరకు ఫలిస్తున్నాయి? ఆ ఫలాల వలన యజమానుడు ఆనందిస్తున్నాడా, సంతోషపడగలుగుతున్నాడా? ఈ వాక్యానికి లోబడ్డారు, ఈ మాటలకు లోబడ్డారు, ఈ విత్తనాలు ఫలించాయి, ఈ రీతిగా సంఘ బిడ్డలు బ్రతుకుతున్నారు అని సంతోషించగలిగిన యజమానుడు ప్రియులారా నిజంగా గొప్ప ఆనందముతో ఉంటాడు. అందుకే పిడికెడ విత్తనములు చేత పట్టుకుని వెళుతున్నాడు. ఆ విత్తనాలు మామూలు విత్తనాలు కాదు, ఆ విత్తనాలు సామాన్యమైన విత్తనాలు కాదు, ఆ విత్తనాలు నిక్కమైన విత్తనాలు, ఆ విత్తనాలు బలమైన విత్తనాలు, ఆ విత్తనాలు ప్రియులారా మన జీవితానికి అవసరమైనటువంటి విత్తనాలు. ఎందుకంటే పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనము చూడగలిగితే ఆయన విత్తనాలు వేసి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, విత్తనాలు వేసి దుఃఖపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి ఇర్మియా గ్రంథములోనికి రండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మాట్లాడుతూ 21వ వచనము నుండి ఆయన ఏం చెబుతున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము నుండి మనము చదువుకుందాం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, కానీ నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. చాలండి, ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు జనాంగాన్ని దేంతో పోల్చాడు ఇక్కడ అనంటే, ఒక ద్రాక్షవల్లితో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం, లేక ద్రాక్ష విత్తనములతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. నాటబడినటువంటి లేక వేయబడినటువంటి ద్రాక్షవల్లి ఎటువంటి ద్రాక్షవల్లి? నిక్కమైన ద్రాక్షవల్లి అన్నాడు. చూడండి, ఎటువంటి ద్రాక్షవల్లి అండి? నిక్కమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను చేశాను, నాటి తిని అని అన్నాడు. అంటే ప్రియులారా నాటబడినటువంటి ద్రాక్షవల్లి మంచిదా కాదా చెప్పండి? మంచిదే. నాటబడిన ద్రాక్షవల్లి మంచిదే. ప్రియులారా నిక్కమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నాటాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. నాటితే అది అక్కడ వాక్యంలో చూస్తున్నాం, భ్రష్ట సంతానముగా మారిపోయింది, జాతిహీనపు ద్రాక్షవల్లిగా మారిపోయింది. అంటే జాతి ఒకటైతే మరొక జాతి ఫలాలు కాసింది. అదేంటండి ప్రియులారా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఈ మాటలు ప్రభు ఎంత వేదనతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఎంత బాధతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పరిపాలించటానికి రాజుల్నిస్తే రాజులు పాడైపోయారు. ప్రియులారా ప్రవక్తలను పంపితే ప్రవక్తల మాటలు వాళ్ళు విన్నారా? వినలేదండి. వినటానికి విన్నారు కానీ ఆ వాక్యానుసారముగా వారు ఏం చేయలేకపోయారు, జీవించలేకపోయారు. చివరికి వాళ్ళ జీవితాలు భ్రష్టు పట్టిపోయినట్లుగా వాక్యంలో మనము చూస్తుంటున్నాం. జాతిహీనపు ప్రియుల సంతానముగా మారిపోయినట్లుగా చూస్తున్నాం. వాస్తవానికి ఇశ్రాయేలు సంతానం, ఇశ్రాయేలు జాతి ఎవరిది? దేవునిది. దేవుని పిల్లలు వాళ్ళు, దేవుని జాతి, దేవుని సాంపాద్యం. ప్రియులారా దేవునిని అనుసరించవలసినటువంటి వారు, దేవునిని అనుసరించవలసిన వారు, దేవుణ్ణి వెంబడించవలసినటువంటి వారు, దేవునితో గడపవలసినటువంటి వారు, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మాట వినక, దేవుని మాటల ప్రకారం జీవించక, పైగా వారికి దేవుని వాక్యం అనే విత్తనాలు చల్లి వారిని గొప్పవారిగా చేయటానికి వచ్చిన ప్రవక్తలను వారు చంపేశారండి. నిజమైన ప్రవక్తలను ఏం చేశారు? ఇశ్రాయేలీలు చంపేశారు, ప్రవక్తలను చంపేశారండి. దేవుని ప్రవక్తలను చంపేశారు, నిజమైన ప్రవక్తలను చంపేశారు. వారు చెప్పిన మాటలు వినలేదు, అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారు. ప్రియులార వాళ్ళు
జాతిగా, దేవుని జాతిగా బ్రతకవలసిన వాళ్ళు జాతిహీనపు ప్రియులారా పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. మీకు అర్థం అవటానికి ఒక విషయాన్ని చెబుతాను. తండ్రి ఒక మంచి ప్రార్థనాపరుడు, తల్లి ఒక మంచిగా ప్రభువుని నమ్ముకుని ప్రభు కొరకు బ్రతుకుతున్న వ్యక్తి. తల్లిదండ్రులు ఇద్దరూ మంచి వాళ్ళు, చక్కగా మాట్లాడతారు, చక్కగా ప్రేమిస్తారు, చక్కగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, చక్కగా దేవుని కొరకు బ్రతుకుతారు. వాళ్ళ కడుపున పుట్టిన వాడు తల్లిదండ్రులను అనుసరించక, తల్లిదండ్రుల యొక్క దేవుణ్ణి అనుసరించక, తల్లిదండ్రుల వలె ప్రార్థన చేయక, వాడొక భయంకరమైన త్రాగుబోతాయి, ఇంటిలో ప్రతిరోజు గొడవలు పెడుతూ, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ, తల్లిదండ్రుల మాట వినకపోతే చూసిన వాళ్ళంతా ఏమంటారో తెలుసా? వీరి కడుపున వీడు చెడబుట్టాడు అని అంటారు. దాన్నే జాతిహీనం అంటారు. వీరి కడుపున వీడు చెడబుట్టాడు. ఎంత మంచి తల్లిదండ్రులు, ఎంత మంచి ప్రేమించేవారు, ఎంత చక్కగా దేవుని కొరకు బ్రతికేవారు, అటువంటి వాడికి ఇదిగో ఇటువంటి కొడుకు పుట్టాడేంటి, వీడేమో త్రాగుబోతూ, వీడు తల్లిదండ్రుల మాట వినడు, ఆ మంచి తల్లిదండ్రులను కొడతా ఉంటాడు, తిడుతా ఉంటాడు, ఎదురు తిరుగుతూ ఉంటాడు, దేవుని సంగతులు పట్టవు, దేవుని విషయాలు వినడు, దేవుని యొద్దకు రాడు, ఇష్టం వచ్చినట్లుగా 10 మందిలో తన యొక్క కుటుంబాన్ని బజారు పాలు చేస్తున్నప్పుడు ప్రియులారా ఆ వ్యక్తిని ఏమంటారంటే చెడపుట్టినవాడు, జాతిహీనపు కాయది, జాతిహీనపు ఫలం అది. ప్రియులారా వాక్యం వింటున్న మనము గుర్తించాలి. వాడికి తల్లిదండ్రులు మంచి నేర్పించారు, మంచి విత్తనమే వేశారు, తల్లిదండ్రులు మంచిగా వారి కొరకు ప్రార్థించారు, ప్రార్థనకు రమ్మని చెప్పారు, దేవుని మాటలు వినమని చెప్పారు, ప్రభు సన్నిధిలో ప్రియులారా వారిని కూర్చోమని చెప్పారు. అయినా వారి మాట వినలేదు, వారి మాట ప్రకారం బ్రతకలేదు, వారు చెప్పిన మాటను లక్ష్యము చేయలేదు. వాడు చివరికి ఒక దేవుని బిడ్డగా ఉండవలసిన వాడు సాతాను కుమారునిగా మారిపోయాడు, దుష్టుని సంబంధిగా మారిపోయాడు. వాడే జాతిహీనపు సంతానం. ప్రియులారా దేవుని వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచించాలి ఈ విషయాలన్నీ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కోరుకున్నాను, మిమ్మల్ని ప్రేమించాను, మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను, నా జనాంగంగా మిమ్మలను చేశాను, నా కొరకు బ్రతకాలని మీకు ఎన్ని రీతులుగా నేను ప్రవక్తలను పంపించాను, రాజులనిచ్చాను, న్యాయాధిపతులనిచ్చాను, ఎన్నో విధాలుగా మీరు బాగుపడతారని నా ధర్మశాస్త్రం నేను మీకు ఇచ్చాను. అయినా కూడా మీరు నా మాట ఏం చేయలేదు, వినలేదు, నా మాట ప్రకారం మీరు బ్రతకలేదు. నిక్కమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటాను గాని ఏమైపోయావు నీవు? జాతిహీనపు ద్రాక్షవల్లి వలె భ్రష్ట సంతానమైపోయింది. ఏవండి ఆలోచించండి, భ్రష్ట సంతానం అవ్వలేదండి? వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనందరికీ తెలుసు కదా. యెహోవా ఆలకించుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద ఏమైపోయారు? తిరుగుబాటు చేసేవాళ్ళైపోయారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలు. చూసారా అక్కడ మాటలు చూడండి. దేవుని పిల్లలుగా ఉండవలసిన వారు ఎలాగూ మారిపోయారో. వాళ్ళకి వేసిన విత్తనం మంచిది, వారికి వినబడిన మాటలు మంచివి, వారి జీవితాలను దేవుడు ప్రేమిస్తే, దేవుడు ప్రేమించిన వారే ఎలా మారిపోయారు? పాపిష్టి జనముగా మారిపోయారట. దేవుని చేత పెంచబడిన వారు గొప్పవారిగా చేశాడు వాళ్ళని. ఎలా చేశాడు వాళ్ళని? గొప్పవారిగా చేశాడు. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను అని అంటున్నాడు. చూడండి అక్కడ పెంచటం, గొప్పవారిని చేయటం. దేవుడు గొప్పవారిగా చేసి ఈ లోకానికి మీరే మాదిరికరమైన వ్యక్తులు, ఈ లోకాన్ని మార్చాల్సింది మీరే, ఈ లోకానికి మాదిరి మీరే, ఈ లోకానికి వెలుగు మీరే అని దేవుడు చెబితే ప్రియులారా వీళ్ళు ఏం చేశారట? దేవుని మీదే తిరుగుబాటు చేశారట. ప్రేమతో పెంచిన తండ్రి మీద కుమారుడు కూతురు ప్రియులారా ఎదురు తిరిగారనుకో, ఏమంటారో తెలుసరే, నేను ఎంత ప్రేమించానురా,
ఎంత కష్టపడ్డానురా నీ కోసం, చెమటోడ్చానురా నీ కోసం, నిన్ను పెంచటానికి ఎన్ని తిప్పలు పడ్డానురా నేను, ఎన్ని విధాలుగా నిన్ను పెంచితే ఇప్పుడు నీవే మా మీద తిరుగుబాటు చేస్తున్నావని తల్లిదండ్రులు బాధపడతారా? బాధపడరా? బాధపడతారా? బాధపడతారు. హృదయంలో ఎంతో వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఏవండి, తన కుమారుడు ఒక మంచివాడు కాకపోతే, తన కుమార్తె తన మాట విననటువంటిదైతే, వారికి ఎదురు తిరిగేదైతే, ప్రియులారా, ఆ కుటుంబములో ప్రారంభమవుతుంది వేదన. తల్లిదండ్రులు పైకి చెప్పుకోలేకపోయినా హృదయంలో ఏమైపోతూ ఉంటారు చెప్పండి? వేదన చెందుతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. దేవుడు కూడా అదే బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను. ఆకాశమా ఆలకించు, ఆలకించు, నీకు చెబుతున్నా, నా మాట వినే పిల్లలు లేరు, నా మాట వినేటువంటి వారు కనబట్టలేదు. అందుకే మీరే సాక్షులు కాబట్టి మీకు చెబుతున్న వినండి. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిని చేశాను, కానీ వారు నా మీద తిరుగుబాటు చేసి పాపిష్టి జనముగా మారిపోయారు, దోషభరితమైన పిల్లలుగా మారిపోయారు, దుష్ట సంతానముగా మారిపోయారు, చెరుపు చేసే పిల్లలుగా మారిపోయారు. వాళ్ళు నా పిల్లలని చెప్పుకోవటానికి నాకే సిగ్గేస్తుంది అంటున్నాడు దేవుడు. వాళ్ళు అందుకే ఏమని పోలుస్తున్నాడంటే, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది అని అన్నాడు. ఎద్దు తన కామాందును ఎరుగుతుంది. అంటే ఎద్దుకైనా జ్ఞానం ఉంది, గాడిదకైనా జ్ఞానం ఉంది. నేను పెంచిన నా పిల్లలు ఏమి లేకుండా పోయారు. చూసారా అండి దేవుని ఆవేదన? చూసారా? రక్షించబడిన మనం, దేవుని వాక్యం అనే విత్తనము చేత దేవుని మందిరములోనికి వచ్చిన మనం పెరుగుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలిస్తున్నామా? ఆయనకు ఇష్టమైన చెట్టుగా ఉన్నామా? ఆయనకిష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉన్నామా? ఆయనకిష్టమైనటువంటి పిల్లలుగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించాలి. ఏదో వస్తున్నాం, కాసేపు కూర్చుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాము అనేది ప్రాముఖ్యం కాదు. కానీ వాక్యం అనే విత్తనము నీలో పడినప్పుడు నీవు ఏం కావాలి? ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? మంచి ఫలాలు ఫలించాలి. యజమానుడు కోరుకున్న ఫలాలు ఫలించాలి. నేను విత్తనాలు వేశాను, కానీ ఆ విత్తనము నిక్కమైనదే, కానీ అక్కడ వాళ్ళు పెరిగినటువంటి విధానం ఎట్లాగుందంటే భ్రష్ట సంతానం అయిపోయింది. భ్రష్ట సంతానం అవ్వటానిక నిక్కమైన ద్రాక్షవల్లిగా వేసింది. ఏవండి, ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, వేసిన వాడు గొప్పవాడే, వేసిన విత్తనం మంచిదే, కానీ పడిన స్థలం మాత్రం మంచిది కాదు. మరొక విషయం చెప్పనా? స్థలం మంచిదే, విత్తనం మంచిదే, వేసిన వాడు మంచివాడే, వేసిన విధానము గొప్పదే, కానీ వాళ్ళు ఏం కాశారో చూద్దాం రండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, గాని అది ఏ కాయలు కాసింది? బా, ఏంటండి అది? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ భూమి మంచిదేనా? భూమి మంచిదేనా? సత్తువు గల భూమి అన్నాడుగా. సత్తువు కలిగిన భూమి అంటే ఏంటి? బలమైన సారము కలిగిన భూమి కదా, సత్తువు కలిగినటువంటి భూమి. ప్రియులారా, అది కొండ ప్రదేశం కాబట్టి అందులో రాళ్లున్నాయి. దాన్ని బాగా త్రవ్వాడు, రాళ్లను ఏం చేశాడు? ఏరాడు. ప్రియులారా, రాళ్లను ఏరేశాడు. రాళ్లుంటే ఎక్కడ చెట్టుకు ఆటంకం, ఈ చెట్టు మొలవదేమోనని రాళ్లు తీసేశాడు, మెత్తగా చదును చేశాడు ఆ కొండ భూమిని. మీకు ఒక విషయం చెబుతానండి, మామూలుగా సారవంతమైన మన మాగాడి భూములు కానీ ఈ భూములను చూసినప్పుడు వాటిలో ప్రియులారా చాలా మెత్తదనం ఉంటుంది,
చాలా అంత కష్టపడాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ కొండ మీద భూమికి చాలా కష్టపడాలి. అందులో రాళ్ళుంటాయి, కొండ మీద రాళ్ళుంటాయి. రాళ్లను ఏరాలి, భూమిని సదును చెయ్యాలి, మెత్తని చెయ్యాలి అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇదిగో ఇక్కడ రాళ్లను ఏరాడట, ఏవండి అక్కడ బాగుగా త్రవ్వాడట. అందులో వేసినటువంటి విత్తనాలు శ్రేష్టమైనవేనా? శ్రేష్టమైనవేనా? శ్రేష్టమైనటువంటి తీగలు నాటించాడు. అతడు ఎంత ఆశ పెట్టుకున్నాడు చూడండి దాని మీద. దానికి బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టి కూడా. ఎందుకు ద్రాక్ష తొట్టి? ఎందుకు? ద్రాక్షలు ప్రియులారా అక్కడ ఆ గానుగులు వేసి ఆ ద్రాక్ష రసాన్ని తొట్టిలో నింపుకొని ప్రియులారా చాలా ఆనందించాలి అని అనుకున్నాడు ప్రియులారా. కానీ ఎదురు చూస్తున్నాడు, నా ద్రాక్ష తోట చాలా చక్కగా ఫలిస్తుంది, మంచిగా ఫలిస్తుంది అని ఎదురు చూస్తుంటే అది చివరికి ఏ కాయలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. ఇప్పుడు అంతవరకు ఉన్న ఆశ ఏమైపోయింది? అతనిలో ఉన్న ఆశ అంతా ఏమైపోయిందండి? నీరు గారిపోలా. ఏమండి ఎంత కష్టపడ్డాడు దానికి చెప్పటానికి. అక్కడ ఉన్న వ్రాసిన పనులు చేయటానికి ఎంత తేడా ఉంది. చదవటం వేరు, అక్కడున్న పనులు వేరు. అది సత్తువు కలిగిన భూమి, పంట బాగా వస్తుంది ప్రియులారా. అది కొండ మీద ఉంది కాబట్టి రాళ్ళు ఉంటాయి, కాబట్టి లోతుగా త్రవ్వాడు, బాగుగా త్రవ్వాడు. ఆ త్రవ్వినటువంటి ఆ మట్టి అంతా కూడా పట్టుకొని అందులో ఉన్న రాళ్ళని ఏం చేశాడు? వాస్తవానికండి అది 1 ఎకరం పొలమే అనుకోండి. కొండ మీద భూమి 1 ఎకరం పొలం అనుకోండి. ఇప్పుడు ఎకరం పొలములో ఉన్నటువంటి భూమిని బాగుగా త్రవ్వాలి. త్రవ్విన రాళ్లను ఏరాలంటే ఎంత కష్టపడాలి? చాలా కష్టపడాలి కదా ప్రియులారా. ఆ విధంగా మెత్తన చేసి రాళ్ళు లేకుండా చేసి అందులో శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటాడు. ఇక ఆయన కోరిక ఏంటంటే, భూమి బాగుంది, బురుజు వేశాను, ఇదిగో దాని చుట్టూ కంచె వేశాను, దానికి నేను బాగుగా త్రవ్వాను, చక్కగా నీళ్లు పెట్టడానికి కావలసిన ఏర్పాట్లు చేశాను, దానికి చక్కగా అన్ని విధాల నేను ఏర్పాట్లు చేశాను. ఇంకా నా కోరికేంటి? ఇక అది కాయలు కాస్తే తొట్టిలో దాన్ని నింపుకోవాలి. ఇదే ఆయన కోరిక. ఆ కోరికతో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అలా ఎదురు చూస్తున్నాడు. ప్రతిదినము తోటను చూసుకొని ఆనందపడిపోతున్నాడు. నాటిన మొక్కలు శ్రేష్టమైనవి, నాటిన స్థలము శ్రేష్టమైనది, నాటిన వాడు గొప్పవాడు. ప్రియులారా దానికోసం ఎదురు చూస్తున్నాడు. రోజుకు వెళ్ళి చూసుకుంటున్నాడు ఆ తోటను, ఆనందపడిపోతున్నాడు. నా తోట మంచి ఫలాలు ఫలిస్తుంది, మంచి కాయలు కాస్తుంది, మంచి విత్తనాలు వస్తాయి, ఇదిగో నేను వేసిన విత్తనం మంచిదే. ఎదురు చూస్తున్నాడు. చివరికి కాయలు కాయనే కాసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆనందపడిపోయాడు. కాయలు కాసింది అని. పరిపక్వానికి వచ్చాయి. ఒకటి తీసుకున్నాడు, నోట్లో వేసుకున్నాడు ఆశతో. కారు ద్రాక్షది. ఏ ద్రాక్ష? ప్రియ సహోదరుడా, దేవుని వాక్యములు ఇది ఎవరిని గురించి చెప్పబడుతున్న మాట? ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పబడుతున్న మాట. ఈ రోజున ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కోసం పరలోకం నుండి దిగివచ్చి ఆయన శిలువలో బలైపోయి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనము ప్రియులారా మంచి విత్తనాలతో పెరగాలని ఒక కాపరిని పెట్టి ఆ కాపరి ద్వారా మంచి విత్తనాలు విత్తుతూ ప్రియులారా వాటికి నీరు పెడుతూ కాపు కాయాలని ఎదురు చూస్తుంటే ఏ ఫలాలు మనము కాస్తున్నాము చెప్పండి? మన నోటి ఫలం, మన ప్రియులారా కంటి ఫలం, మన యొక్క జిహ్వ ఫలం, మనలో నుంచి వచ్చే ప్రతిఫలం ఆయనకు కారు లేకుండా కనబడుతుందా? మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం ఏ రీతిగా ప్రియులారా మనం ఆయన్ని సంతోష పెట్టగలుగుతున్నాం? మనం అనుకుంటున్నాం, నేను బాప్తిసం పొందాను, నేను రక్షణ పొందాను, దేవుని మందిరానికి వెళుతున్నాను, చక్కగా ప్రార్థన చేస్తున్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా వాక్యం వింటున్నాను, చక్కగా ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాను అని అనుకుంటున్నాం. కానీ మన ఫలాలేంటి? ఫలాలంటే ఏంటి? క్రియలు. మన క్రియలేంటి? ఏవండి ఒకసారి ఆలోచించండి. మన క్రియలు ఎలా ఉన్నాయి?
మన ఫలాలు ఎలాగున్నాయి? తండ్రి ఆనందించేటట్లుగా, యజమానుడు ఆనందించేటట్లుగా ఉన్నాయా? బైబిల్ చెబుతుంది, యేసుక్రీస్తు వారంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగెలు అని అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అన్నాడా? చదవండి ఒకసారి ఆ వచనం. ఏ ద్రాక్షవల్లి? నిజమైన ద్రాక్షవల్లి. ఇజ్రాయేలు వంటి ద్రాక్షవల్లిని కాదు నేను ఎవరిని అనుకున్నారు? నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడు. ఒకసారి 1-2 వచనాలు నేను మీకు చూపిస్తాను, చూడండి. ప్రియులారా, కీర్తనల గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 80వ అధ్యాయము ప్రియులార వాక్యములో 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగెలు దేవదారు వృక్షములను అపహరించెను, దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ప్రియులారా, ఇక్కడ గ్రహించండి, ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్న మాటే కదా ఇది. ఆసాబు గారు రాస్తూ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాడట. ఏమండి, ఐగుప్తులో నుంచేగా తీసుకొచ్చింది. ఇశ్రాయేలుని ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళను ప్రేమించి వారి మొర విని వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఎలా? ఒక ద్రాక్షవల్లిగా. చివరికి అది ఎంత వ్యాపించింది చూడండి. ఏమండి, ఎంత వ్యాపించింది. అందుకే 14వ వచనం ఏమంటాడు చూడండి, సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని ఏం చేయమంటున్నాడు? దృష్టించుము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము అని అంటున్నాడండి. ప్రియులారా, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మ అనే మాట దగ్గర పుట్నుట్లేముంది? కుమారుని చూడయ్యా, నీవు ఏర్పాటు చేసుకున్న కుమారుణ్ణి చూడు, దృష్టించు, మరలా దృష్టించు అని అంటున్నాడు. ఈ ద్రాక్షవల్లండి పాడైపోయిందండి. ఈ ద్రాక్షవల్లి దేవునికి విరోధంగా మారిపోయింది. అదేగా మనం చదువుకున్నాం. ఇప్పుడు మరలా ఏం చేయమంటున్నాడు? దృష్టించుము అని మాట్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నామండి. ప్రియులారా, ఈ ద్రాక్షవల్లి యొక్క విధానాన్ని మనము చూస్తేనండి, ఈ ద్రాక్షవల్లి ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా ప్రియులారా దీన్ని పెంచినా, చివరికి ఇది దేవునికి అవమానమే తీసుకొచ్చింది ఈ ద్రాక్షవల్లి. అందుకని ఈ ద్రాక్షవల్లిని ఏం చేశాడంటే మొద్దు వరకు తీసేశాడండి. వద్దు, నువ్వు ఎంత పని చేసినా, ఎంత కష్టపడినా నీ వల్ల నాకు ఏ లాభం లేదు. ఆ మొద్దు నుండి వచ్చిందండి ఒక నిజమైన ద్రాక్షవల్లి, ఒక చిగురు. అదే యేసుక్రీస్తు ప్రభువారండి. ఇప్పుడు అది కల్తీ లేని ద్రాక్షవల్లండి. అయితే ముందుగా ఆ ద్రాక్షవల్లి ఏం చెబుతుందంటే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ఈ ద్రాక్షవల్లికి వ్యవసాయం చేస్తుంది ఎవరు? ఎందుకంటే ఇశ్రాయేలీలో నుండే కదా యేసు ప్రభువారు వచ్చింది. ఆ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుంటూ అంటున్నాడు అనమాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు అన్నాడా? చదవండి, ఆ వచ్చిన చదవండి ఒకసారి. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. చూసారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే నేను నిజమైన ద్రాక్షవల్లి నిజమైందేనా కాదా? నిక్కమైందేగా, శ్రేష్టమైందేగా. మళ్ళట మీరు నా తీగెలు అని మాట్లాడుతున్నప్పుడు, మీరు నా తీగెలు అని అంటే అర్థం ఏంటి? ఆ ద్రాక్షవల్లిలోనే ఉన్న తీగలుగా అవి, ఆ ద్రాక్షవల్లిలో ఉన్న తీగలే కదా.
అయితేనట ఈ తీగల్లోనట కొన్ని పనికిమాలిన తీగలుగా మారిపోతాయట. ద్రాక్షవల్లి నిజమైంది, ఖచ్చితమైన ద్రాక్షవల్లి, ఏ లోపము లేని ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లిలో నుండి వచ్చినటువంటి తీగలున్నాయే వాటిలోనట కొన్ని పాడైపోతాయట. అక్కడ వరకు ఎందుకండి, మనం ఒక సొర మొక్క పెట్టాం, సొర చెట్టు పెట్టాం, సొర విత్తనం వేసామనుకోండి, విస్తారంగా అది వ్యాప్తి చెందుతుంది కదా. మొత్తం చాలా స్థలాన్ని ఏం చేస్తుంది ఆ సొర చెట్టు ప్రాకి. కానీ అక్కడక్కడ మీరు చూడండి, కొమ్మలు ఎండిపోతూ ఉంటాయి, తీగలు అందులో నుంచి వచ్చినవే. అక్కడక్కడ తీగలు ఏమైపోతా ఉంటాయి, ఎండిపోతూ ఉంటాయి. ఎండిపోతున్నాయి అని అంటే అర్థం ఏంటి, ఈ విత్తనములో నుంచి వచ్చిన ఈ చెట్టులో ఉన్న సారాన్ని అవి తీసుకోవటం లేదన్నమాట. ఏమండి, మొదటిలో లేక ఆ వేరు దగ్గర ఆ స్థలములో నీళ్లు పోసిన, ఎరువు వేసిన దాని నుండి వచ్చే సారాన్ని చెట్టు తీసుకోవాలి. చెట్టు తీసుకున్నప్పుడు ఆ సారము ప్రతి తీగలోకి, ప్రతి కొమ్మలోకి వెళితేనే కదా అది ఫలించేది. కానీ కొన్ని తీగలట తీసుకోవట, వాటిని చెట్టులోనే ఉంటాయి, చెట్టుకి అంటు కట్టబడి ఉంటాయి, చెట్టులోనే ఉంటాయి. కానీ చెట్టు సారాన్ని ఏం చెయ్యు, తీసుకో. కొంతమంది అంతేనండి, కొంతమంది జీవితాలు అంతే. ఎంతో వాక్యం వింటారు, ఎంతో వాక్యం ప్రియుల చాలా జాగ్రత్తగా చదువుతారు, చక్కగా రాసుకుంటారు, మంచిదే. కానీ అది సారము లోపలికి మాత్రం వెళ్ళదు. ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది, నోట్సుల వరకే, బైబిల్లో అండర్లైన్ చేయటానికి వెళ్ళిపోద్ది. అది సారం ఎక్కడికి వెళ్ళాలి, నోట్సులోకా? ఎక్కడికి వెళ్ళాలి, మన హృదయం లోపలికి వెళ్ళాలి సారం. అప్పుడు మనము ఫలిస్తామండి. ఏవండి, ఎంత పని ఉందండి. ఒక విత్తనం చేత పట్టుకున్నవాడు ఏడుస్తున్నాడంటే అర్థం ఏంటి, విత్తనాలు విత్తుటకు బయలుదేరిన వాడు చేతిలో విత్తనాలు పట్టుకుని ఎందుకు ఏడుస్తున్నాడు? ఇదిగో ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అన్నీ ఫలిస్తాయని లేదు, కొన్ని ఫలిస్తాయో లేకపోతే అసలు ఫలించదో తెలియదు ఫలించేంత వరకు. కానీ విత్తనాలు మంచివే, ఏరేరు తీసుకొస్తారు. ఏవండి, డూప్లికేట్ విత్తనాలు అంటే అది తీసేయండి, తర్వాత సంగతి. కొన్నిసార్లు డూప్లికేట్ విత్తనాలు కూడా మంచి విత్తనాలుగానే కనబడతాయి. అందుకే రైతులు మోసపోయేది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చూసారా, రైతు పత్తి వేశాడు కానీ నష్టపోయాడు, ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. పొలంలో రైతు విత్తనాలు వేశాడు, నష్టపోయాడు, చచ్చిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అతడు విత్తనాలు మంచివని తెచ్చుకున్నాడు, ఆ విత్తనాలు మంచిగా కనపడ్డాయి, మోసపోయాడు. ఆ విత్తనాలలో ఏముంది చెప్పండి ప్రియులారా? ఒరిజినల్ కాదవి ప్రియులారా, అది ఒరిజినల్ షీట్ కాదది, ఒరిజినల్ విత్తనాలు కాదవి ప్రియులారా. ఎక్కడో అవి అతడు మోసపోయాడు. చూడటానికి మాత్రం ఎలా ఉన్నాయి? అక్కడ వరకు ఎందుకండి, ద్రాక్షలు కాసాయనుకోండి, ద్రాక్షలు తినేదాకా అవి తీయగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, కారుగా ఉన్నాయా మనకు తెలుసుయా? మంచి కాయలు అట్లాగే ఉంటాయి. ఈ మధ్య మనం తినే ప్రతి ఆహారం కల్తీయే. మనం తినే ప్రతిది కూడా ప్రియుల రకరకాలైనటువంటి విధానాల్లో. ఆ మధ్యకాలంలో కోడిగుడ్లు చేయటం చూసే నేను. గుడ్లు తయారు చేస్తున్నారు, కొన్ని కెమికల్స్తో తయారు చేస్తున్నారు. సేమ్ టు సేమ్ అది ఎలా ఉందంటే కోడిగుడ్డులాగానే. ఉడకబెడితే మన మామూలు గుడ్డులాగానే ఉడుకుతుంది, తీస్తే లోపల జనుంటుంది. కానీ అది ఒక కెమికల్. అది తింటే మనుషులు చాలా ప్రియులారా వ్యాధులకు గురైపోతారు. ఇక రైస్ చూసామనుకో, రైస్ కూడా ప్లాస్టిక్ రైస్ వచ్చేస్తున్నాయి. చూడటానికి ఎలా ఉంటాయి? మామూలు రైసే. ఉడకబెడితే మామూలు అన్నంలాగానే ఉడుకుతాయి, తింటే మామూలుగానే ఉంటుంది. చూసారా, చూడటానికి బాగుంది. అలాగే ఒకవేళ మనం కూడా చూడటానికి బాగున్నామేమో, ఆత్మీయులుగా కనబడుతున్నామేమో, దేవుని పిల్లలుగా కనబడుతున్నామేమో, కానీ ఒరిజినాలిటీ ఉందా మనలో? నిజమైన విత్తనం యొక్క లక్షణం ఉందా? ఫలించే విధానం ఉందా? ఏవండి, ఇవన్నీ
విత్తుతూ వెళతాడండి. ఎవరు? విత్తనాలు విత్తేవాడు. ఇన్ని ఆలోచనలు ఉంటాయి తెలుసా? ఒకవేళ కొనటానికి వెళ్ళినా ఆ విత్తనం సరైందో కాదో అతనికి తెలియదు. వాడు ఏం మోసం చేస్తాడో చూడటానికి ప్రియులారా ఆ ప్యాకెట్ మీద మంచి ఒరిజినల్ అని ఉంటారు, రాస్తారు, మంచి విత్తనాలనే రాస్తారు. కానీ మోసపోయినటువంటి రైతు మోసపోయిన తర్వాత తెలుస్తుంది అది. ఈ రోజున దేవుడు మనందరినీ కూడా ప్రియులారా అదే విధానంలో చూస్తున్నాడు. మనం ఏ విధానములో ఉన్నాం? యజమానిని సంతోష పెట్టేవారిగా ఉన్నామా, లేక ఆయన్ని దుఃఖ పెట్టేవారిగా ఉన్నామా? ఇదిగో విత్తువాడు విత్తనములు చేత పట్టుకుని వెళుతున్నాడు. వెళుతూ వెళుతూ అతడు ఏడుస్తూ వెళుతూ ఉన్నాడు. ఉదయమందు సాయంకాలమందు అతడు కష్టపడి విత్తనాలు వేస్తున్నాడు. కానీ విత్తనాలు వచ్చేసరికి మాత్రము సరైనటువంటి విధానములు రావటం లేదు. అందుచేత ఆ యజమానుడు చాలా బాధపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. ఒకవేళ ప్రియులారా ఆ విత్తనాలు సరైనవి కాకపోతే, అవి ఫలించలేదంటే దానికి తగినటువంటి ప్రియులారా విధానం ఉంది. కానీ విత్తనము మంచిదయ్యుండి, ప్రియులారా వేసేవాడు మంచివాడయ్యుండి, ఇదిగో ఆ ప్రియులారా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం మంచిదై ఉన్నప్పుడు ఫలించాల్సినటువంటి విధానములో ఆ స్థలము లేకపోతే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఇప్పుడు ప్రభువారు చెబుతున్న ఈ విషయాలు ఏంటో తెలుసా? పరలోక మర్మాలు విప్పుతున్నాడు ఆయన. విత్తువాని ఉపమానం అంటే చూడండి, అక్కడ అడుగుతారు వాళ్ళు, ప్రభువా ఉపమాన రీతికి ఎందుకు మాట్లాడుతున్నావయ్యా నువ్వు అని ఆయన శిష్యులు అడుగుతుంటే ఆయన ఏం చెబుతాడో చూడండి. అక్కడ ఆయన ఏం చెబుతాడో 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. తర్వాత శిష్యులు వచ్చి నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా ఎందుకయ్యా నీవు ఇలా చెబుతున్నా, ఉపమాన రీతిగా చెబుతున్నావేంటి అని అంటే, ఇవేమనుకుంటున్నారు? పరలోక రాజ్య మర్మాలు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానం చెబుతున్నాడంటే ఏ మర్మం అది? పరలోకపు మర్మం. చూసారా? పరలోకపు మర్మాన్ని చెబుతున్నాడు. మర్మాన్ని చెబుతున్నప్పుడు వినాలా వద్దా? చెప్పాలి అందరూ, వినాలా వద్దా? వాటిని ఆస్వాదించాలా వద్దా? వాటి ప్రకారం బ్రతకాలా వద్దా? అదే కదా అక్కడ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను చెప్పే మాటలు మామూలు విషయాలు కాదయ్యా, నేను చెప్పే విషయాలు మామూలు సంగతులు కాదయ్యా. ఈ ప్రజల పరిస్థితి నాకు తెలుసు. ఈ ప్రజలు ఎలా ఉంటారంటే విన్నట్లుగా ఉంటారు కానీ వినరు, గ్రహించినట్లుగా ఉంటారు కానీ గ్రహించరు. ఆ కిందే అంటాడు 13వ వచనం చదవండి, 12 కూడా చదవండి, 12 కూడా. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు. చూస్తున్నట్టు ఉంటారట అంతే కానీ చూడరట. మనం కూడా అంతేగా, కొన్నిసార్లు వింటున్నట్టు ఉంటాం, వినం. బైబిల్ తెరిచి చూస్తున్నట్టుగా ఉంటాం కానీ చూడం. ఈ మధ్య ప్రియులార బైబిల్కు సంబంధించినటువంటి ప్రార్థనా కూడికల్లో కూడా, వాక్యంలో కూడా బైబిల్ తీట్లా ప్రజలు ఫోనులు తీస్తున్నారు. అదేమనంటే ఫోనుల్లో వాక్యం చూస్తున్నారట. మరి బైబిల్ తీసి పక్కన పడేద్దామా? ఎందుకు ఇంకా మనం 300 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కునే కంటే అందరం ఫోన్లు తీసుకుని చూసుకుందాం. మరి ఇక్కడ బాగుంటుంది. అది చేతిలో దేవుని గ్రంథాన్ని పట్టుకోవాలని బైబిల్ చెబుతుంది, ఫోన్ పట్టుకోమని కాదు. ఏవండి, మన చేతిలో ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంటేనే మనకు ఘనత అన్నాడా? చూడండి 149వ కీర్తన బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా వ్రాయబడినటువంటి మాటలు మనము చూడగలిగితే అక్కడ ఉందో చూడండి. 149వ కీర్తన వాక్యములో 9వ వచనం,
ఉమ్, ఉమ్. ఖడ్గమున్నది, ఆయన భక్తులందరికీ ఏది ఘనత? ఇది చేత్తో పట్టుకుంటే ఘనత, అది చేత్తో పట్టుకుంటే ఘనత కాదు. దాంట్లో ఏది కావాలంటే అది వస్తుంది. ఏ చండాలం అంతా అందులోనుంది. ఏమండి, కావలసినటువంటి చెడంతా ఇందులో ఉంది, అందులోనుంది. అందులోనే ఎక్కడో పక్కన పెట్టుకున్నావు బైబిలు, అది తీస్తావు. అది తీసిన తర్వాత నీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? వాక్యం మీద ఉంటుందా? తర్వాత ఇంకేముంది, ఇట్లా అంటావు. ఎట్లంటే మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చేసిద్ది. ఇక నీ మనసు ఎటు వెళ్ళిపోద్ది? ఇక అదే వెళ్ళిపోద్ది. అది కాదు మన చేతిలో ఉండాల్సింది. పరిపూర్ణమైన దైవ గ్రంథం, దేవుడు పరిశుద్ధాత్మ చేత వ్రాయించిన గ్రంథం. మొట్టమొదటిగా జాన్ గూటెన్ బర్గ్ గారు ప్రియులారా ప్రింట్ చేసి మనం చదవటానికి, చూడటానికి, అండర్లైన్ చేసుకోవటానికి, వాటిని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవటానికి దేవుడు మనకిచ్చిన గ్రంథం. ఎంతో చవకతో ఇచ్చిన గ్రంథం ఇది. కానీ ఇందులో ఉన్న మాటలు మాత్రం గొప్ప విత్తనాలు. ఇవి మామూలు విత్తనాలు ఇవి? ఏవండి, ఇందులో ఉన్న విత్తనాలు ఏంటవి? ప్రియులారా, మామూలు విత్తనాలు కాదు, దేవుడు వేసిన విత్తనాలు ఇవి. ఇంత గొప్ప విత్తనాలు మన చేతిలో పట్టుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా సమాజ మందిరంలోకి వచ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత సమాజ మందిరంలోకి వెళ్ళి యెషయా గ్రంథాన్ని తన చేత పట్టుకొని దానిని ఏం చేస్తున్నాడు? విప్పి చదువుతున్నాడు. విప్పాలి, గ్రంథాన్ని విప్పాలి, ఫోన్లుగా తిప్పాల్సింది. పిచ్చోళ్ళు అయిపోయారు ఈ రోజున. దేనికి? ఎంత పిచ్చి అంటే మామూలు పిచ్చి కాదు, దానికి ఏటైపోయారు అంతే. ఇంక బయటికి రావటం చాలా కష్టమై. నేనండి చాలాసార్లు చూస్తానండి, విజయవాడలో కాలేజీల దగ్గర కానివ్వండి, అక్కడ కానివ్వండి, రోడ్డు మీద చూసుకుంటానే వెళతారు. ఆడపిల్లలు చూసుకుంటానే వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను, ఎవరు గుద్దుతారో వీళ్ళని గుద్దుతారో తెలియదు, వాళ్ళు వచ్చి గుద్దుతారో. చూసుకుంటాను, చెవులు అవి పెట్టుకుంటారు, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఆ రోడ్డు మీద అండి, రోడ్డు మీద ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దీనంగా చూస్తారు, రోడ్డు ఎంగ చూడరు. గ్రహించండి, పెద్దోళ్ళంతే, చిన్నోళ్ళంతే, చదువుకున్నవాడంతే, చదువు లేనోడంతే. ఒక చోట చూశాను నేను, అన్నం కలుపుతున్నారు, ఇటు చూస్తున్నారు, అన్నం కలుపుతున్నారు, ఇటు చూస్తున్నారు, అన్నం కలుపుతున్నారు, ఇటు చూస్తున్నారు. అంటే అన్నం తినేటప్పుడు కూడా వదలవా? పిచ్చోళ్ళు అయిపోయారంతే. వాక్యం పిచ్చోళ్ళు అయితే బాగుంటుంది, ప్రార్థన పిచ్చోళ్ళం అయితే బాగుంటుంది, ఆత్మీయ పిచ్చితనం ఉంటే బాగుంటుంది. కానీ ఇదేం పిచ్చండి ఇది? ఒక ఆయన ఫోన్ చేసి నాతో అంటాడు, పాస్టర్ గారు షార్ట్ మెసేజ్లు పెట్టండి మీరు. ఏ మెసేజ్లు అంటే పూర్తి గినడా? అమ్మో, వినేంత టైం ఎక్కడుంది? పూర్తిగా వినాలంటే గంట పట్టిద్ది, పూర్తిగా వినాలంటే గంట పట్టిద్ది. ఇప్పుడు 5 నిమిషాలు మీకు ఒక విషయం చెబుతున్నానండి. పూర్తి మెసేజ్లు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ వ్యూవర్స్ తక్కువ ఉంటారు. షార్ట్ మెసేజ్లు అంటే చూసారా, పెరిగిపోతా ఉంటాయి వాళ్ళవి. అంటే మనుషులు ఎంత పిచ్చోళ్ళు అయిపోయారో చెప్పటానికి వీల్లేదు. ప్రియులారా, మన చేతిలో లేఖనాలు ఉండాలి. యెహెజ్కేలుతో దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు నేను గ్రంథాన్ని ఇస్తున్నాను చూడు, అది తిను నువ్వు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము దేవుని వాక్యములో ప్రియులారా 2వ అధ్యాయము వాక్యములో నుండి 9వ వచనం చదవండి. నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి. ఏం పట్టుకున్నాక చెయ్యి? గ్రంథము పట్టుకున్న చెయ్య, ఫోన్ పట్టుకున్న చెయ్య? గ్రంథము పట్టుకున్న చెయ్యి ఎవరి దగ్గరికి చాపబడింది? యెహెజ్కేలు దగ్గరికి చాపబడిందట. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని
భక్షించుము. భక్షించుమంటే ఏంటి? తిను. నీ కనబడిన గ్రంథాన్ని తిను. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే. గ్రంథం, పెద్ద గ్రంథం. అంటే దేవుడు కూడా గ్రంథాన్ని చేత పట్టుకుని వచ్చాడు. ఎక్కడికి? యెహెజ్కేలు దగ్గరికి. ఏ ఫోన్ చేతి పట్టుకు రాలేదా? ఒకవేళ మీరు అనొచ్చు, అప్పుడు ఫోన్లు ఎక్కడుండి అయ్య గారు, ఇప్పుడేంటండి అప్పుడు లేవుగా అని అంటారా? నేను ఒక విషయం చెప్పనా? ఇప్పుడు ఫోన్ల సంగతి బైబిల్లో దేవుడు ఎప్పుడో రాయించాడు. ఈ రోజున మనము తోలుతున్న వెహికల్స్ ఉన్నాయే, ఈ వెహికల్ సంగతి దేవుడు తన గ్రంథంలో ఎప్పుడో రాయించాడు. ఇంకా నేను చెప్పనా, రాబోయే కాలములో ఏమి రాబోతున్నాయో కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఇవ్వనుకున్నారు, ఆయన తెలియదా ఫోన్లు వస్తాయన్న సంగతి? ఏవండి, రాబోయే దినాలు టెక్నాలజీ పెరిగిపోద్దన్న సంగతి తెలియదు ఆయనకి? దేవుడు అంత ప్రియులర్ తెలివి తక్కువడా? భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడా కాదు ఆయన? ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉన్నవాడు ఆయన. మనకంటే ముందున్నటువంటి దేశాలు ఉన్నాయి, ఒక 20-25 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయిన దేశాలు. కానీ వీటన్నిటికంటే ముందు ఎవరికి తెలిసింది? దేవునికి తెలుసు. ప్రియులార, గ్రంథముని ఇచ్చి తిను, భక్షించు అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? గ్రంథం నవిలేసేమనా? చదువు, నీ హృదయములో నింపుకో వాటిని. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనములోనండి ఒక గ్రంథం కనబడుతుంది. దానికి 7 ముద్రలు వేయబడ్డాయి. దాని విప్పుటకు యోగ్యుడెవడు? కనబడలా. కనబడపోయేసరికి యోహాను గారు ఏం చేసేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఏడుస్తుంటే, అయ్యా దేవుని దూత శరాపులలో ఒకడు వచ్చి, అక్కడ పెద్దలలో ఒకడు వచ్చి చెబుతున్నాడు, నువ్వే ఏమి ఏడవద్దు, ఈ గ్రంథమును విప్పుటకు ఒక యోగ్యుడున్నాడు. ఈ గ్రంథమును విప్పుటకు ఒక యోగ్యుడున్నాడు. యోహాను గారేమో ఆయనకి పరలోకంలో ఎవరు కనపడలేదట, భూమి మీద ఎవరు కనపడలేదట, భూమి క్రింద కూడా ఎవరు కనపడలేదట ఆ గ్రంథాన్ని విప్పటానికి. కానీ ఒక యోగ్యుడున్నాడు అని చెబుతున్నాడు. ప్రియులారా, ఆలోచించారా? ఎందుకు గ్రంథము అనే మాటలు ఎందుకు దేవుడు చెప్పాడంటే, మనము బ్రతికినంత కాలము ఈ గ్రంథాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి. మనం దీనికి పిచ్చోళం అయిపోవాలి. దానికి కానీ అవంగా ఏవండి, ఫోను 1 గంట చూసే మనం ఒక అర్ధగంట బైబిల్ చదివితే ఏది మేలంటారు చెప్పండి? మీరే చెప్పాలి. మేలేగా? మీ నోటితో మీరే ఒప్పుకున్నారండి. నేను మరి చదువుతున్నారా? తెలుసు కదా. చదవగలుగుతున్నామా? లేదు. అసలు దీని గురించి ఆలోచన లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటేనండి, ఇది మన జీవితానికి ఘనతండి. ఇందులో ఎన్నో విత్తనాలు వేసి పెట్టాడండి మనకు. ఈ విత్తనాలు ప్రియులారా ఎటువంటివో తెలుసండి? బలమైనవి. ఆ విత్తనాలే ఇప్పుడు చేత పట్టుకొని ఆ విత్తనాలే చేత పట్టుకొని విత్తుటకు బయలుదేరిన వాడెవరో, ఇత్తేవాడెవరో ఒక్కసారి చూసి ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఈ ఉపమాన భావం, ఏ ఉపమాన భావం? మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి ఉపమాన భావమే. 13వ అధ్యాయం 1వ వచనం విత్తువాని ఉపమానమే చెబుతున్నాడు అక్కడ. ఈ ఉపమాన భావం ఏమనగా, అర్థమైందా? విత్తనం ఏంటి చెప్పండి? ఇప్పుడు విత్తనము దేవుని వాక్యము. చదవండి.
ప్రియులారా, ఆ విత్తనము దేవుని యొక్క వాక్యం అన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త దేవుని వాక్యములో మనము చూడగలిగితే 20వ వచనం చదవండి. 37వ వచనం చదవండి. 37వ వచనం. అందుకాయన ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. చాలండి ప్రియులారా, గమనించండి. విత్తనం ఏంటి? దేవుని. విత్తేవాడెవరు? మనుష్య కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాటలవి. పొలము, లోకము అన్నాడు అక్కడ. ఇచ్చేశాడు, వివరణ ఇచ్చేస్తున్నాడు. ఎందుకు? పరలోక రాజ్య మర్మాలను ఏం చేస్తున్నాడు ఆయన? విప్పుతున్నాడు. మనమేంటి? విప్పిన వాటిని చదువుతూ, విప్పిన వాటిని ప్రకటిస్తూ, ఇప్పుడు నేను మీకు ఒక మర్మం చెబుతా వినండి అంటాం మనం. అసలు మర్మాలన్నీ ఏం చేస్తున్నాడు ఆయన? విప్పుతున్నాడు. విప్పుతున్న మర్మాలని మనము తీసుకొని బ్రతకాల్సిన మనం, నేను మరొక మర్మం చెబుతానంటాం ఇందులో నుండి తీసి. మనకేం తెలుసు మర్మాలు? కాబట్టి ఒకసారి ఆలోచించండి. విత్తే విత్తనము వాక్యమైతే, విత్తుచున్నటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే, ప్రియులారా గమనించండి, అది ప్రియులారా అక్కడ విత్తబడుతున్న స్థలం ఏది? పొలము, లోకం అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రియులారా వీటిని దేంతో పోల్చి చెబుతున్నాడు? కొన్ని స్థలాలు చెబుతున్నాడు అక్కడ. ఆ పొలములో కొన్ని స్థలాలు చెబుతున్నాడు. ప్రియులారా వాటిని ఒక్కొక్కటి వివరణ చేసుకుందాం మనం. ఆలోచన చేయండి. ఇదిగో విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరాడా? ఎప్పుడో బయలుదేరాడు ఆయన. ఇప్పటికే లోకమంతా తిరిగి విత్తనాలు వేశాడు. ఆ విత్తనాల బస్తా మన చేతికి ఇచ్చాడు. ఇప్పుడు విత్తనాల బస్తా ఎక్కడుంది? ఇప్పుడు మన చేతిలో ఉంది విత్తనాల బస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ విత్తనాలతో మనము ఇప్పుడు ఫలించాలి. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. అందుకే అయ్యా నువ్వేంటయ్యా విత్తుతున్నదేంటయ్యా, నువ్వు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నవేంటయ్యా అని అంటుంటే ప్రభు చెబుతున్నాడు, పరలోక మర్మములు ఇదిగో మీకు తెలుసు కానీ వీళ్ళకి తెలియవు, అందుకని నేను మర్మాలను చెబుతున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు విత్తువాని ఉపమానం ఏంటి చెప్పండి? ఒక విప్పబడుతున్న పరలోక రాజ్యమును గూర్చిన మర్మం. ఏవండి, మరి ఇంత గొప్ప విషయాలు ప్రభు మనతో చెబుతుంటే కూర్పాట్లు పోవటం మంచిదేనంటారా? నిద్రపోవటం మంచిదేనంటారా? విత్తేటప్పుడు పొలం నిద్రపోయింది అనుకో, ఏవండి, విత్తేటప్పుడు పొలం నిద్రపోయింది అనుకో, విత్తనాలకి ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అందుకే ప్రియులారా, ఇది మన జీవితాన్ని జీవింపచేసే గ్రంథం, మన బ్రతుకులను ఉన్నతమైన స్థాయికి నడిపించే గ్రంథం, ఆధ్యాత్మికమైన స్థితిలో లోతుకు తీసుకుని వెళ్ళే గ్రంథం ఇది. ప్రియులారా, ఇందులో ఉన్నటువంటి విత్తనాలు దేవుని సేవకులు చల్లుతున్నారు. ప్రపంచమంతా వెళ్ళిపోయింది ఈ రోజున. కానీ ఈ విత్తనాలు ఎందుకు విత్తుతున్నాడంటే, ఎందుకు విత్తుతున్నాడు? నువ్వు కారు ద్రాక్షలు కాయాలని కాదు, జాతిహీనపు సంతానంగా మారాలని కాదు, భ్రష్ట సంతానంగా మారాలని కాదు, దేవుణ్ణి దుఃఖ పెట్టాలని కాదు, దేవుణ్ణి యజమానుణ్ణి ఏడ్పించాలని కాదు. ఇది ప్రియులారా విత్తబడుతున్నప్పుడు ఈ విత్తనాలు మనలో పడాలి, మనలోనికి వెళ్ళిపోవాలంటే మూతేస్తే వెళతాయా, మూత తీస్తే వెళతాయా? లోపలికి తెరవాలి కదా. ఏవండి, వాక్యం వింటున్న మనమాలు, నేను నోరు తెరువగా ఆయన నాకు దాన్ని భుజింపనిచ్చాడన్నదిగా. ఇప్పుడు మనం తెరవాల్సిన బాధ్యత మనదేగా. మనం తెరిస్తే ఆయన నింపుతాడు. లేదు నేను మూసుకునే ఉంటానయ్యా, నేను తెరవను, నువ్వు విత్తెళ్ళు, అవి ఎక్కడ పడితే నాకెందుకంటారా? అందుకే ఈ రోజున పడాల్సిన స్థలాల్లో పట్ల విత్తనాలు పడాల్సిన స్థలంలో పడటం లేదు. ప్రియులారా, ఎందుకు పడటం లేదంటే ఆ విత్తనాలు ప్రియులారా
మనం తీసుకోవటానికి తెరవబడట్లేదు. బైబిల్ చెబుతుంది నీ హృదయము తెరవాలి. తెరవబడినటువంటి హృదయంతో కూర్చోవాలి. ఇక్కడ తెరవబడిన హృదయంతో కూర్చుంటే అందులో విత్తనాలు పడుతుంటే అవి మొలుస్తాయి, మంచి ఫలాలు ఫలిస్తాయి. అలా కాకపోతే చాలా ప్రమాదం జరిగిపోద్ది. మనం వింటాం ప్రియులారా, అక్కడ 4 స్థలాలు కనబడుతున్నాయి. విత్తనాలు విత్తేవాడు ఒక్కడే, విత్తనము కూడా ఒక్కటే. ఆ విత్తనము యొక్క ప్రియులారా, ఆ విత్తనాల యొక్క విధానం అది సామాన్యమైంది కాదు. అది శక్తివంతమైన విత్తనం, నిక్కమైన విత్తనం, శ్రేష్టమైనటువంటి విత్తనం, అది మంచి విత్తనం. అంతా అదే అన్నాడు కదా బైబిల్లో, మంచి విత్తనం అన్నాడు కదా. మంచి విత్తనం విత్తబడుతుంది. ఆ మంచి విత్తనాన్ని ప్రియులారా విత్తుతున్నప్పుడు అది మన లోపలికి వెళితే ప్రయోజనం ఉంటుందండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం వినేటప్పుడండి ఎప్పుడు కూడా ప్రియులారా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదండి. రాత్రికాల నిన్న ప్రియులారా మొన్నటి మధ్యాహ్నం బయలుదేరి ప్రియులారా నిన్నటి సమయానికి మేము వరీస వెళ్ళాం. అక్కడ దేవుని వాక్యం చెప్పి సేవకులకు వాక్యం చెప్పి మళ్ళీ నిన్న మధ్యాహ్నం బయలుదేరి ప్రియులారా ఈరోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాం. రాత్రంతా నిద్ర లేదు, కారులో అలాగే ఉండిపోయాం. ఎందుకు ప్రియులారా, మనము పొలము పండేటప్పుడే సత్తువుతో ఉన్నప్పుడే దాన్ని మనం తీసుకుంటే ప్రయోజనం. కానీ సత్తువంతా పోయిన తర్వాత, బలమంతా పోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ప్రియులారా? ఒక పాట పాడతాం కదా మనం, బలమంతా పోయాక పాడాలని ఉంది నీ పాట. ఏవండి, శక్తి అంతా పోయాక, కళ్ళన్నీ పోయాక చదవాలనుంది నీ వాక్యం. ఏమండి, ఎప్పుడు కళ్ళున్నప్పుడు చదవాలా? ఇప్పుడు కళ్ళు పోయినాక ఏం చదవాలనుందట? ఉందట. ప్రభువా అయ్యా, కాళ్ళు ఉన్నంత వరకు నడవలేదయ్యా నీ సువార్త కోసం, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇంటూ పడుతున్నాను, ఇప్పుడు ఉందయ్యా వెళ్ళాలని. ఎక్కడికి? ఎప్పుడు? చూసారా మనిషి యొక్క విధానం? చూసారండి, అన్నీ బాగున్నప్పుడు దేవుని కోసం ఉపయోగపడం, అన్నీ ప్రియులారా కురింగిపోయినప్పుడు, కృషించిపోయినప్పుడు అప్పుడు ఉందట ఆలోచన, స్వార్థకి వెళితే బాగుంటుందే, పాట పాడితే బాగుంటుందే, వాక్యం చదివితే బాగుంటుందే. చదువుదామని వెళ్ళి వాక్యం తీస్తేనేమో కళ్ళు కనపడవు. ఎందుకప్పుడు ప్రయోజనమే ఉంది? సారం పోయిన తర్వాత కాదు, సారవంతమైన నేలగా మనం మారాలి ప్రియులారా. సారవంతమైనటువంటి పొలముగా మారాలి. సారవంతమైనటువంటి ప్రియులారా ఆ యొక్క స్థలములో విత్తనాలు వేసినప్పుడు ప్రియులారా మంచి ఫలాలు ఫలించడానికి కూడా పొలము ప్రియులారా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం పరిశీలన చేసుకొని దేవునిలో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు. పరలోక రాజ్య మర్మాలను విప్పుతూ ప్రభువైన క్రీస్తు వారు పలికిన ఆ ఉపమానాల యొక్క లిస్టులో ప్రభువా మేము మొదటి మాటలు చదువుకున్నాము నాయన. మా బ్రతుకులలో మేము కారుద్రాక్షలు కాసేవారిగా కాదు, ఫలింపనటువంటి వారిగా కాదు, భ్రష్టమైన సంతానంగా మేము మారవద్దు, జాతిహీనపు సంతానముగా మేము మారవద్దు నాయన. యజమానుడు విత్తనములు చేత పట్టుకుని ఏడుస్తూ వెళుతున్నాడయ్యా. ఈ విత్తనాల వలన ఫలితము రావాలి అని కోరుకుంటున్నాడు. కానీ ఎన్నో ప్రభువైన వరదలు, ఎన్నో విపత్తుల వలన అయ్యా ఈ విత్తనాలు నిలబడలేకపోతున్నాయని మీ వాక్యము ద్వారా మేము తెలుసుకుంటున్నాం నాయన. ఎక్కడ కూడా మేము నీకు దూరము కావద్దు. నీ మాటలు వింటూ, నీ మాటల ప్రకారం బ్రతుకుతూ, నిన్ను సంతోషపెట్టే ఆ మంచి ఫలాలు ఫలించేవారిగా మమ్మల్ని చెయ్యండి, బలపరచండి. ఈ రాత్రి వేళ మీ మాటల ద్వారా మమ్మల్ని స్థిరపరిచి నీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.